హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఇప్పుడు మిలియర్ని. నన్ను నేను ఉన్నతముగా భావిస్తున్నాను. నేను ప్రతిరోజు మిలియన్స్ సంపాదిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాలో దేవుడున్నాడు అని తెలియజేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను నేను ప్రేమించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఎంతగా డబ్బును ప్రేమిస్తానో అంతగా డబ్బు తిరిగి నన్ను ప్రేమించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. నాకు డబ్బు మరియు సంపద పైన ఆసక్తిని పెంచినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు డబ్బు సంపద అనంతముగా వస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా యొక్క సంకల్పాన్ని దినదినము బలంగా ఉంచుతున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు నా వ్యాపారంలో పుష్కలముగా ప్రవహించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అపరిమితమైన డబ్బు సంపద ఐశ్వర్య ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు నిద్ర లేవగానే డబ్బు నా దగ్గరకు వస్తుంది. డబ్బుకు సంబంధించిన వార్తలే వింటుంటాను. నేను డబ్బును ప్రతిరోజు ప్రేమతో నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా ఆదాయాన్ని నిరంతరము పెరిగేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు జరిగిన ప్రతి కార్యక్రమానికి కృతజ్ఞతలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. సకల సంపాదలకు నేను ఒక కేంద్ర బిందువును. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు విశ్వం చేత ప్రసాదించబడుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు మీ దగ్గర డబ్బులు లేకపోతే ఉన్నాయని అనుకోండి. మీరు ఒకరిని చూసి మీకు అసూయ పడకుండా నేనే ధనవంతుడిని అని మనసులో మీరు ఆనందించాలి. నేనే గొప్పోడిని, నేనే హీరోని, ఐఎమ్ ద క్రియేటర్ అని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు దిగజార్చినప్పుడు ఆ విశ్వం మీకు ఇంకా అలాగే చేస్తుంది. ఎప్పుడైతే మీ దగ్గర రూపాయి లేకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా దగ్గర నాకు అంతకు మించి డబ్బు ఉంది అని మీరు ఇలా కోరుకోండి. ఇలా పదే పదే అనండి. అలా అన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే నీ దగ్గరికి డబ్బు వస్తుంది. జస్ట్ మీరు కోరుకోవాలి అంతే. అది ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎవరు ఇస్తారు అని ఆలోచించకూడదు. ఆ క్వశ్చన్ మీ మైండ్లో రావద్దు. కేవలం నీకు ఏది కావాలి అది మాత్రమే అడగండి. చేరినట్టు కోరుకోండి అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.